హలో నమస్తే. ఈరోజు మనం ముషిరాబాద్కి రావడం జరిగింది. సో దీపావళి అనేసరికి మనకు గుర్తొచ్చేది సదరు. అందులో ప్రత్యేకంగా ఉన్నటువంటి సదరు ముషిరాబాద్ సదరు కూడా. సో ఎడ్ల హరిబాబు యాదవ్ గారి నాయకత్వంలో గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క సదర్ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే 2025లో కూడా వీళ్ళు సదర్కి సంబంధించి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. సో ఈ సదర్కి సంబంధించి అదేవిధంగా దున్నలకు సంబంధించి అన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎడ్ల అభినందన్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం అన్న. ఎప్పటి నుంచి చేస్తారన్న ఈ సదర్? ముందుగా ప్రజలందరికీ దీపావళి మరియు సదర్ పండుగ శుభాకాంక్షలు. ఈ సదర్ పండుగ వచ్చేసి మేము ఒక 20 years నుంచి మేము చేస్తున్నాము. హర్యానా నుంచి యువరాజ్ అనే దున్నరాజుని 2015లో మేము తీసుకొచ్చాము. అప్పటి నుంచి ఈ యొక్క సెన్సేషన్గా సదర్ అనేది బాగా అందరికీ బాగా తెలియడం జరిగింది. ఇప్పుడు ఈ యువరాజ్ దున్న ఇది యువరాజు, అది యువరాజు బ్లడ్ లైన్నే దున్న. దీని పేరు వచ్చి బజరంగి. మేము ఈసారి 6 దున్నరాజులని హర్యానా నుంచి ఇక్కడికి సదర్ ఉత్సవాల కోసం తీసుకొచ్చాము. గోలు 2 అని ఒక దున్నరాజు, బజరంగి, రోలెక్స్ అని ఒకటి, బాద్షా అని, కోహినూర్ అని, ఇలా 6 దున్నరాజులు ఈసారి తీసుకొచ్చాము. అంటే ఒక యువకులు ఎట్లా ఫీల్ అవుతున్నారు సదర్ కార్యక్రమాన్ని మీ ఏరియాలో ఎట్లా ఫీల్ అవుతున్నారు? యువకులనే కాకుండా మన యాదవులనే కాకుండా అన్ని కులాల వారు ఈ సదర్ పండుగలో పార్టిసిపేట్ చేస్తున్నారు. బాగా అందరికీ ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్ వచ్చింది. సదర్ అనేది ఒక సమ్మేళన. ఎవ్రీ ఇయర్ దివాళీ మరుసటి రోజు నారాయణగూడలో ఏదైతే ఊరేగింపు జరుగుతుందో సదర్ ఉత్సవాలు, మాది ముషిరాబాద్ నుంచి నారాయణగూడ వరకు 1 kilometer ప్రొసెషన్ ర్యాలీ ఉంటుంది. ఫస్ట్ దున్నలది మళ్ళీ గోమాతది పూజ కార్యక్రమం చేశాక ఊరేగింపు అక్కడ బయలుదేరుతాము. అన్ని కులాల వారు, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా యాదవుల కన్నా ఎక్కువ వేరే కులస్తులే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు. అయితే ఈ దున్నలని చూడడం కానీ, వచ్చి ఫోటోలు దిగడము, సెల్ఫీలు దిగడము, అలా నిన్నటి నుంచి గత 3 రోజుల నుంచి ఒక 4-5 వేల మంది ఈ దున్నరాజులను చూడడానికి ఇక్కడ మా డైరీ ఫామ్కి రావడం జరిగింది. డైరీ ఫామ్లో చూసుకుంటే చాలా వరకు కూడా దున్నలు కానీ, తర్వాత రకరకాల బర్రెలు అన్నీ ఉన్నాయి. సో ఎప్పటి నుంచి ఈ డైరీ నిర్వహిస్తున్నాను? ఈ డైరీ ఫార్మింగ్ అనేది మేము ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్నాము. మా తాతల నుంచి డైరీ ఫీల్డ్లో ఉన్నారు. అలాగే మేము ఈ డైరీ కోసము నార్మల్ ఇక్కడ కొన్ని 2 దున్నరాజులను కూడా మేము పెట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క స్పెషల్ ఇవి బ్రీడింగ్ బుల్స్. ఇవి ఓన్లీ సదర్ కోసమే ఇవి హర్యానా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడికి రిటర్న్ అక్కడ పంపించేస్తాం. ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా ఏ దున్న నిలవబోతుంది? గోలు 2 ఇంకా రోలెక్స్ అనే దున్నరాజు స్పెషల్ అట్రాక్షన్గా ఉండనున్నది. ఏ తేదీన ఈ సదర్ కార్యక్రమం జరుగుతుంది మీ దగ్గర? రేపు 22nd ముషిరాబాద్లో సదర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ర్యాలీగా నారాయణగూడకి వెళ్ళడం జరుగుతుంది. జనరల్గా చాలామంది దున్నలు కూడా కొన్ని సినిమాలలో కూడా ఉన్నటువంటి దున్నలు ఉన్నాయి ఇప్పుడు. సో అట్లా ఈ దున్నలు ఎలాంటి సినిమాలలో ఏమైనా పార్టిసిపేట్ చేసినాయా? చాలా సినిమాలలో పార్టిసిపేట్ చేశాయి దున్నలు. పవన్ కళ్యాణ్ సినిమా బ్రో అనేది ఒక ఫిలిం ఉంది, అందులో కూడా మన దున్నలని పంపించాము. అలానే ఇంకా స్కంద సినిమాలో కూడా దున్నలు వెళ్ళాయి. అలా చాలా ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అందరికీ. ఈ దున్నరాజులని ఏదో ఒక రోల్లో పెట్టాలి, ఫొటోస్ దిగాలి, ఏదన్నా ఇంట్రెస్ట్గా అలా బాగా ఇప్పుడు ప్రజలు ముక్కు చూపుతున్నారు వీటికి. ఈ దున్నరాజుల బ్రీడ్ వచ్చేసి ముర్రా బ్రీడ్. అంటే బోయపాటి సీన్ గారు మాట్లాడుతూ సదర్ కార్యక్రమాన్ని చూసినప్పుడు నేను చాలా గౌరవంగా ఫీల్ అయినా, అందుకే నేను స్కంద మూవీలో కూడా పెట్టడం జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది. సో దాన్ని చూసి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఒక యువకునిగా మీరు సదర్ నిర్వహిస్తున్నారు. బోయపాటి సీన్ గారనే కాదు, ఆయన కూడా ఈ సదర్ని స్కంద మూవీలో ప్రజెంట్ చేసినందుకు చాలా సంతోషంగా మేము ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రో సినిమాలో మేము దున్నలను అక్కడ తీసుకెళ్ళినప్పుడు మాతోని డైరెక్ట్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ మాట్లాడి ఈ సదర్ అనేది మన ట్రెడిషన్ని మనం కాపాడుకోవాలి. అది జానీ ఫిలింలో కూడా నారాజు కాకురా అన్నయ్య అనే ఒక సాంగ్లో కూడా వెనక దున్నలను ఆడిస్తూ అందులో కూడా చూపిస్తారు సదర్ అనేది. అలా ఆయన కూడా మాకు మన ట్రెడిషన్ని మనం కాపాడుకోవాలి అని ఒక ఇది చెప్పారు. అలా ఈ ట్రెడిషన్ని అందరూ గౌరవిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సదర్కి ముఖ్య అతిథులుగా ఎవరెవరిని పిలవబోతున్నారు? ఈసారి అన్ని పార్టీ వాళ్ళు, ఎలాంటి పార్టీలకి అతీతంగా, కుల మతాలకు అతీతంగా మా కుల పెద్దలు, మా కమ్యూనిటీ యాదవ్ సంఘం పెద్దలు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, తలసాని గారు,
దాంతోపాటు కాంగ్రెస్ నుంచి కూడా అంజన్ కుమార్ యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, బీజేపీ నుంచి కూడా ఇక్కడ లక్ష్మణ్ గారు, అందరి మా ప్రొసెషన్లో వచ్చి అందరు పార్టిసిపేట్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఒక ఆలోచనని మాతో షేర్ చేసుకొని ఆ, వెళ్ళడం జరుగుతుంది. జనరల్గా ఇంత వెయిట్ కానీ తర్వాత ఈ విధంగా దున్నలు ఉండాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో అందులో దానికి ముఖ్యంగా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తుంటారన్న. సో ఇలాంటి ఫుడ్ దీనికి ఇస్తారు? దీనికి డైలీ 10 to 20 లీటర్స్ మిల్క్ ఇస్తాము. ఏజ్తో పాటు డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఇవ్వాల్సి వస్తుంది. యాపిల్స్, బనానాస్, మళ్ళీ క్యారెట్, ఖజూరా ఇలాంటివి ఈ బ్రీడింగ్ బుల్స్ కాబట్టి ఈ సిమెన్ క్వాలిటీ మంచిగా ఉండాలనే ఒక దీంతోని ఇవి డైట్ మెయింటైన్ చేయవలసి వస్తుంది. ఇది అదే కారణం, ఏదో షోక్ టాప్ కోసము, ఏదో అడ్వర్టైజ్మెంట్ స్టంట్ కోసము అట్లా బుల్స్ని మనం ఈ కాజు పెడతాం, బాదం పెడతాం అని కాదు. 101% పెట్టవలసిందే. ఎందుకంటే దాని సిమెన్ క్వాలిటీ మంచిగా రావాలని డైట్ అనేది మెయింటైన్ చేయవలసిందే. సదర్ సందర్భంగా అనేక ప్రాంతాల్లో కూడా ఇవాళ జిల్లాలలో కూడా సదర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో వారందరికీ కూడా దీపావళి సందర్భంగా, సదర్ పండుగ సందర్భంగా ఏం సందేశం ఇస్తారు? ఇప్పుడు కేవలం హైదరాబాద్కే ముందు పరిమితమైన సదర్ పండుగ ఇప్పుడు ప్రతి జిల్లాలలో, షాద్ నగర్లో కానీ, ఇప్పుడు షాద్ నగర్ నుంచి మా అన్న యాదగిరి యాదవ్ గారు గత 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి వాళ్ళు జరుపుతున్నారు సదర్ పండుగ. మనమే దున్నపోతులను పంపించడం జరుగుతుంది. మళ్ళీ నల్గొండలో, మళ్ళీ సిద్దిపేటలో, ఈసారి తిరుపతిలో కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొత్తగా సదర్ పండుగ నిర్వహిస్తున్నామని వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యారు. అలా హైదరాబాద్ అనే కాకుండా జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో కూడా సదరు విస్తరిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాతోని అయినంత కృషి, సపోర్టు మేము వాళ్ళకి చేస్తున్నాం. దున్నలను పంపించడం కానీ, మేము వెళ్ళడం కానీ అలా ఎంకరేజ్ చేస్తాం మేము కూడా. ఈ సంవత్సరం ఎక్కడెక్కడ పంపిస్తున్నారు దున్నాలని? ఇప్పుడు హైదరాబాద్లో అయిపోయాక నల్గొండ, సిద్దిపేట, మళ్ళీ రామగుండం, షాద్ నగర్, జడ్చర్ల, మళ్ళీ తిరుపతి, మహబూబ్ నగర్లో ఒక 2-3 విలేజెస్ ఉన్నాయి అక్కడ, మళ్ళీ కొల్లాపూర్లో, అలా ఇది చాలా చాలా చోట్ల ఇంకా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. డేట్స్ చూసి వాళ్ళకు కూడా, అంటే దున్నలనే కాదు, మళ్ళీ మేము కూడా అక్కడ వాళ్ళు మనల్ని పిలుస్తారు, వెళ్ళి అక్కడ మేము మా సందేశాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలా సదర్ అనేది చాలా విస్తరిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. జనరల్గా దున్న ఒక కలర్ రావాలన్నా కూడా తర్వాత సదర్లో చూసుకుంటే చాలా నున్నగా, కలర్ఫుల్గా కనిపిస్తుంది ఆ లైటింగ్ కూడా. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు దానికి? ఇప్పుడు ఇది ఒక నల్లదనం రావాలని చెప్పి వీటికి 6-7 months నుంచి ఎండకు కట్టేయడం జరుగుతుంది. ఒక 1 month దానికి డైలీ వాకింగ్ చేపిస్తారు. దానికి డైట్తో పాటు మస్టర్డ్ ఆయిల్స్తోని డైలీ 2 times ఆయిల్ మసాజ్ చేయడం జరుగుతుంది. ఇలా అన్నీ దానికి కావాల్సిన గజ్జలు కానీ, బెల్ట్స్ కానీ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ పెట్టి అది మంచిగా ముస్తాబ్ చేస్తాం. చేసి సదర్ ఉత్సవాలకి తీసుకెళ్తాం. జనరల్గా సదర్లో దున్న ఆడాలంటే కూడా దానికి ట్రైనింగ్ ఇస్తారంట. సో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? ఇప్పుడు కొన్ని దున్నలు పైకి ఎగురుతాయి, కొన్ని దున్నలు కింద కూర్చొని నడవడం కానీ, ఇప్పుడు పెద్దలకు గౌరవిస్తాయి కొన్ని దున్నలు 2 మోకాళ్ళ మీద కూర్చొని, అలాంటి ట్రైనింగ్స్ ఇస్తారు. అలా ఇవి మన ఏంటంటే పెద్ద దున్నరాజులు ఇవి హెవీ వెయిట్ ఉండడం వల్ల లేవడం కొంచెం కష్టమే. అలా మేము వీలైనంత ట్రైనింగ్ వీటికి ఇస్తాం. సో హైదరాబాద్లో చూసుకుంటే ఎడ్ల హరిబాబు యాదవ్ గారిది, అదేవిధంగా లడ్డు యాదవ్ గారి సదర్ కూడా చాలా ఫేమస్. సో వాళ్ళతో ఎట్లా ఉంటాయి సంబంధాలు? లడ్డు యాదవ్ గారు కూడా మాకు చాలా దగ్గర, మేము బాబాయ్ అని పిలుస్తుంటాము. మా డాడీ కూడా చాలా మంచి క్లోజ్ మిత్రులే. అలా మనమే కాకుండా లడ్డు యాదవ్ గారు ఇంకా సిటీలో చాలామంది సదర్ ప్రోగ్రామ్ని ఇప్పుడు చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. ఇంకా అందరూ చేయాలి, ఇది అందరు చేస్తేనే పండుగ. ఒక వాతావరణం, మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. అందరూ కూడా మంచి దున్నలని మెయింటైన్ చేయాలని, ఎందుకంటే అప్పుడే కదా యానిమల్ బ్రీడ్ డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మిల్క్ ఈల్డ్ ఇచ్చే బఫెలోస్ ఎక్కువ ఉంటాయి, రైతుకు కూడా గిట్టుబాటు అవుతుంది. నార్మల్ బఫెలోస్ కన్నా ఈ దున్నలతో పుట్టిన బఫెలోస్ మిల్క్ ఈల్డ్ 2 ఇంతలు ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలా మేలి రకమైన ముర్రా బుల్ని పెట్టాలి,
మేలు రకమైన మేల్ని పెట్టాలని ఒక మెసేజ్ పోవాలని ఇది మేము చేస్తున్నాం. సో దీన్ని గుర్తించి యాదవుల సేవలను గుర్తించి ఈ పండుగని రాష్ట్ర పండుగ కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నందుకు. మొన్న కూడా ఇందిరా పార్క్ దగ్గర కూడా సదరు సమావేశం జరిపారు. చాలా సంతోషంగా ఉంది. చూశారు కదా, ఎడ్ల హరిబాబు యాదవ్ గారి ముషిరాబాద్ సదర్కు సంబంధించి ఏర్పాట్లు అయితే ఘనంగా ఏర్పాటు కావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు పెద్ద ఎత్తున కూడా రేపు 22 తారీఖున ఈ యొక్క సదర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య అతిథులు కూడా అనేక పార్టీల నాయకులు, అదేవిధంగా కులాలకు అతీతంగా కూడా ముఖ్య అతిథులుగా చాలా మంది నాయకులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా రావాలని వాళ్ళు పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.